కీర్తి దామ. కీర్తి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం రాజకోటి గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ. యముడికి మొగుడు సినిమా నుంచి వానజల్లు గిల్లుతుంటే అలాగే తల్లి. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, నీటి ముళ్ళే గుచ్చుకుంటే ఎట్టగమ్మా, సన్న తొడి వంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, ఒంటి మొక్క విచ్చుకోక తప్పదమ్మా, చిత్త చిత్తలాడు ఈ చిందులో జతులాడాలి జత చేరుకో. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా. వానవిల్లు చీర చాటు వన్నెలేరుకో, వద్దు లేదు నా భాషలో, పప్పు చాటు చందమామ సారి పెట్టుకో, హద్దు లేదు ఈ హాయిలో, కోడి ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా, కోకగాలులే హాయి సోకితే కోరికన్నదే రే కదా, వడగట్టేసి విడియాలనే ఒడి చేరాను వాటేసుకో. వానజల్లు గిల్లుడింకా తప్పదమ్మా, నీటి ముళ్ళే గుచ్చుకుంటే ఎట్టగమ్మా. జల్లుమంటే అడ్డు తాకునా, చీరి కట్టు తానాగునా, పాల పుంత ఎల్లు అయితే పొంగుదాగునా, జారు బయట తానాగునా, కొత్త కోణమే ఎక్కడో పూల బాణమై తాకగా, చల్లగాలిలో సన్నగా కోని రాగమే సాగగా, తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తల దాచుకో. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, నీటి ముళ్ళే గుచ్చుకుంటే ఎట్టగమ్మా, చిత్త చిత్తలాడు ఏ చిందులో జతులాడాలి జత చేరుకో. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత తీసుకోవడానికి ఎందుకు చిన్న హెజిటేషన్ వచ్చింది కదా, నీకేదో చిన్న అనుమానం వచ్చింది కదా. ఇట్స్ ఆల్ రైట్. కానీ పాట చాలా ముద్దుగా పాడావమ్మా, చాలా ముద్దుగా ఉంది నువ్వు పాడుతుంటే పాట. నీకు 2 కరెక్షన్స్ చెప్తాను పాటలు. ఒకటి, నీటి ముళ్ళే కాదు, అది దట్ ఇస్ నాట్ ప్లూరల్, సింగులర్. నీటి ముల్లే గుచ్చుకుంటే ముళ్ళే అని పాడుతున్నావు, అదొకటి. రెండో కరెక్షన్ ఏంటంటే అది క్రిస్ప్గా, నీట్గా, క్లీన్గా ఉండే శుభ్రంగా ఉండాలన్నమాట. అది కొంచెం వర్షంలో జారినట్టుంది అనమాట. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యు. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్.
పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించావు. ఆ కలల జాన కళ్ళు వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి. ఆ ఇంటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా. ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. దోబూచులాటేలరా. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల్ చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. ఎగాని రూపం ఉడికే కోపం నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. కాంచనాల జిలుగు పచ్చ బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. సఖియా అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. ఈనాడే సరికొత్తగా మొదలైందో మన జీవితం. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. కనులు మోసుకొని ఏం లాభం కలయిపోదుగా. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. మన సునీత గారు ఇచ్చిన బిల్డప్కి నేను ఏమనుకున్నానంటే ఇది నీ టాలెంట్కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చుంటాయి. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? ఓకే. గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలవ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు. ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా